ఇది ప్రజాపాలన లేకపోతే దుబారా ఖర్చుల పాలన ఎవ్వలకి ఏం అర్థమైతలేదట జనానికి. ఇక డ్రైవింగ్ లైసెన్స్ల పేరు మీదనైతే టీఎస్ నుంచి అయితే టీజీకి మార్చేదందుకైతే అక్షరాల 1,37,00,000 రూపాయలు అయితే ఖర్చు అయిందట. ఇక ఈ లెక్కన మొత్తము ఈ వ్యవస్థని టీఎస్ నుంచి టీజీకి మార్చేదందుకు సుమారుగా ఎంత లేదనుకున్నా తక్కువలో తక్కువ 1,000 కోట్ల ఖర్చే వచ్చిందట. నుల్లా చూసిర్రా. ఇక రైతు భరోసా పేరు మీద, పింఛన్ల పేరు మీదనైతే ఇతర హామీలకైతే డబ్బులు లేవన్న సర్కార్ అయితే మరి దీనికి గింతగనం ఖర్చు ఎందుకు చేస్తున్నట్టు, ఎట్లా చేస్తున్నట్టు? ఇక ఇట్లాంటి అనవసరమైన ముచ్చట్ల మీద, అనవసరమైన ఖర్చుల మీదనైతే, అనవసరమైన పనుల మీద ఇంతటి ఖర్చు పెట్టేందుకైతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు టీఎస్ నుంచి అయితే టీజీకి మార్చాల్సిన అవసరం అయితే ఏమున్నది అనుకుంటా ఈ తెలంగాణలో ఉన్న ప్రజానీకం అయితే ప్రశ్నలే వేస్తున్నారట ఈ సర్కారు మీద. మరి నిజంగానే మన అందరికి కూడా ఒక డౌట్ రావచ్చు, టీఎస్ నుంచి టీజీకి ఏం లాభం లేకుండానే గిట్లా చేసిందా ఈ సర్కారు అనే ముచ్చట్నైతే లేవనెత్తుతున్నారట జనాలందరూ.